హాయ్ అండి, వెల్కమ్ టు రా పబ్లిక్ టాక్స్. ఈ రోజు మనం ఎల్బీ నగర్ వద్ద ఉన్నాము. ఆంధ్రాకి వెళ్లే ప్రజలంతా సంక్రాంతికి ఇక్కడ నుండే వెళ్తారు కాబట్టి వారి వద్ద పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే ఈ రోజు బస్ సౌకర్యాలు కానీ బస్ ఛార్జీలు కానీ ఎలా ఉన్నాయో వారి మాటల్లో విందాం రండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు మట్టుకైతే టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఎంజీబీఎస్ పోతేనే సీట్లు ఉంటాం కాదు, ఎల్బీ నగర్ నుంచి కూడా సీట్లు దొరికేటట్టుగా బస్సుల్ని బుక్ చేసుకునే వాళ్ళు కాకుండా వీళ్ళు మామూలు ప్రయాణికులు కూడా ఆధార్ కార్డు వాళ్ళకి ఆటంకం లేకుండా ఇప్పుడు మట్టుకైతే ఎల్బీ నగర్ లో సవ్యంగా ప్రయాణికులను వాళ్ళ యొక్క గమ్యస్థానానికి సులభంగా చేరుస్తున్నారండి. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఛార్జీలు ఏమి ఇంత మట్టుకైతే పెంచలేదండి. వాళ్ళ మామూలుగా ఆధార్ కార్డు బస్సుల వాళ్ళకి ఫ్రీని జర్నీ ఎప్పుడు ఉందండి. డీలక్స్ తర్వాత సూపర్ లగ్జరీ తర్వాత లహరీ లాంటి బస్సులకే కొంచెం రేట్లు సమానమైన రేట్లలో వెళ్ళిపోతుంది అంటే ఛార్జీలు ఏమి పెంచలేదండి ఇంత మట్టికి. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరు మేడం? మాది విజయవాడ. సంక్రాంతికి వెళ్తున్నారా? విజయవాడ వెళ్ళి అక్కడ నుండి మా ఊరు వెళ్తాము విలేజ్ కి. అది మాది ఎక్కడంటే పొందూరు, ఐడియా ఉందా? వైజాగ్ సైడ్. మీ దగ్గర సంక్రాంతి స్పెషల్ ఏంటి? సంక్రాంతిని ఎలా జరుపుకుంటారు? ఎప్పుడు సంక్రాంతికి మేము ఎప్పుడు మా ఊరే వెళ్తాము విలేజ్ కి. సో ఈసారి మాది మ్యారేజ్ అయింది, నాది మా హస్బెండ్. సో మా ఇద్దరం కలిసి ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో కొత్త అల్లుడిని తీసుకొని వెళ్తున్నాం కదా, చాలా బాగా ఉంటది ఈ సంవత్సరం. ఇంకా సో మా దానిలో ఏంటంటే పరుగు పందాలు ఇలా ప్రోగ్రామ్స్ పెడతారు, మళ్ళీ ముగ్గులు పోటీ అవన్నీ ఉంటాయి. సో బాగా ఎంజాయ్ చేస్తాం విలేజ్ లో. మళ్ళీ పిండి వంటలు అలాగా అమ్మమ్మ వాళ్ళతో నానమ్మ వాళ్ళతో. ఇప్పుడు అమ్మమ్మ నానమ్మ లేరు, బట్ పిండి వాళ్ళందరూ ఉన్నారు. బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం, తాతయ్యలతో అందరితో. బస్ కి వెళ్తున్నారా? బస్ కి వెళ్తున్నామండి. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్సు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, బట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? అంటే నార్మల్ డేస్ లో నార్మల్ గా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడైతే ప్రైవేట్ బస్సులు 9,000 అలా ఉన్నాయండి. అసలు ఆర్టీసీ బస్సెస్ అలా అయితే తక్కువే ఉన్నాయి కొంచెం. సో ఇంకా మేము ఆర్టీసీ బస్సెస్ చూస్ చేసుకున్నాం. ఎవరు మీది? విజయవాడ. సంక్రాంతికి వెళ్తున్నారా? అవునండి. మీ దగ్గర సంక్రాంతి స్పెషల్ ఏంటి? సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? నార్మల్ అన్న భోగి, సంక్రాంతి, కనుమ. మేము అంటే మేము ఎక్కువ మొత్తం ఆంధ్రానే మాది. సో మాకు పెద్ద పండుగ సంక్రాంతి. సో పొద్దున్నే లేచి తలస్నానం చేసి భోగి అదంతా ఇంకా మొత్తం యాస్థెటిక్ వేలో జరిగిద్ది. సంక్రాంతి రోజు పెద్దలకి అవన్నీ బట్టలు పెట్టుకొని పెద్దలకి అవన్నీ చేసుకుంటాము. కనుమ, ముక్కనుమ రోజు ఇంకేదన్నా వంటలు అవన్నీ ఉంటే అవన్నీ చేసుకుంటాము. సో ఎక్కువ ఏంటంటే మా పెద్దలు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టుకోవడం అవన్నీ ఆ వేలో ఉంటది. అండ్ కోళ్ళ పందాలు వాటికి తిరుగుతూ ఉంటాం. కోళ్ళ పందాలకు కానీ మా అన్ని అక్కడ ఎక్కువ అయ్యే ఉంటాయి. కోళ్ళ పందాలు అవి వాటికి వెళ్తూ ఉంటాం. బస్ కోసం వెయిటింగ్? అవునన్న, బుక్ చేసుకున్నాం, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి అంటే ఛార్జీలు ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఛార్జెస్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఆర్టీసీ కాబట్టి నార్మల్ రేట్స్. అదే ప్రైవేట్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటది కదా, అందుకే ఇంకా ఆర్టీసీ చేసుకున్నాం. చూసుకుని ఎప్పుడు ప్రైవేట్ కి వెళ్తాను, ఇంకా ఈ పండగ టైం కదా అని ఆర్టీసీ చేసేసుకున్నాను. అది. నమస్తే. ఎవరండి? ఏలూరు. సంక్రాంతికి వెళ్తున్నారా? అవును. మీ దగ్గర సంక్రాంతి స్పెషల్ ఏంటి సార్? సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? సంక్రాంతి పండుగలు అంటే అన్ని ముగ్గులు ఉంటాయి, కోడి పందాలు ఉంటాయి, పేకట అన్ని దానికోసమే ముందుగా బయలుదేరి వెళ్తా ఉంటాం. ఎందుకంటే 2 రోజుల్లో మళ్ళీ రేపు వెళ్ళండి అంటే బస్సులు టికెట్లు లేవు. ఎలాగా రేపు సండే ఫుల్ ఉంటది. ఈ రోజు వెళ్తే కొంచెం రేపు కూడా సండే హాలిడే కాబట్టి ఈ రోజు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయొచ్చు. అట్లా ఉంటాయి మొత్తం. బస్కి వెళ్తున్నారా సార్? ట్రైన్ కి ట్రై చేసాము, దొరకట్లేదు. ఇక బస్సుకి తప్పదని చెప్పేసి ఇప్పుడే స్పెషల్ ట్రైన్ ఇప్పుడు బస్ చేశారు కదా, ఏమో 1.5 టికెట్ అంట. ఇది వరకు ఏమో వెళ్ళినప్పుడు విజయవాడ దాకా 500, 600 అయ్యేది, ఇప్పుడు 900. ఎవరు మేడం? విజయవాడ అండి. మీరు సంక్రాంతికి వెళ్తున్నారా? అవునండి. మీ దగ్గర సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేడం? ఏముందండి, భోగి రోజు భోగి పంటలు వేసుకుంటారు, పిల్లలు ఉంటే భోగి పండ్లు పోసుకుంటారు. సంక్రాంతికి మామూలే పిండి వంటలు వండుకొని పూజ చేసుకుంటారు అంతే. మీ దగ్గర కోడి పందాలు వేస్తారా మేడం? మా దగ్గర వేయరండి. ఓకే, ఇప్పుడు మీరు బస్కి వెళ్తున్నారా? అవునండి. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువే ఉన్నాయండి. మామూలు డీలక్స్ బస్సులే 1000 రూపాయలు, 800 అలా ఉన్నాయి. మామూలుగా అయితే లగ్జరీ బస్సు వస్తుంది ఈ టైం. ఎవరు మీది? విజయవాడ. మీరు సంక్రాంతికి వెళ్తున్నారు కదా, మీ దగ్గర సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా మంచిగా భోగి ఫైర్ వేసుకుంటాం, భోగిపల్లి పోసొచ్చిన ముగ్గులు. ఇంకా మీరు బస్కి వెళ్తున్నారా? బస్. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? చార్జెస్ కొంచెం పెరిగినాయి. ఇంకొకటి చాలా రష్ ఉంది. బస్సు 1 అవర్ డిలే ఉంది. 4కి వచ్చాను, ఇంకా బస్సు రాలేదు.
ఎవరండి? విజయవాడ వెళ్తున్నాం అండి. సంక్రాంతిగా సార్? అవును, సంక్రాంతికి. మీ దగ్గర సంక్రాంతిని స్పెషల్ ఏంటి సార్? సంక్రాంతికి ఏం చేస్తారు, ఎలా జరుపుకుంటారు? సంక్రాంతి స్పెషల్ అంటే పిండి వంటలు, పతంగులు, ఇవన్నీ మాకు బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఎడ్ల పందాలు, కోడి పందాలు ఇవి బాగా జరుగుతాయి మా వాళ్ళల్లో. సార్ చూడటానికనే 4 రోజులు ముందుగా వెళ్ళిపోతున్నాం పండగకి. ఓకే, ఇప్పుడు బస్కి వెళ్తున్నారు సార్? ఆ బస్సుకి వెళ్తున్నాం. బస్సు 4 బుక్ చేసాం, ఇంకా రాలేదు. ఇప్పుడు 5 అవుతుంది. నార్మల్ డేస్ కంటే ఈ డేస్ కి బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మా వరకు అయితే మామూలుగానే ఉంది, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేదు. ఎందుకంటే 1 month బిఫోర్ బుక్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు బుక్ చేసిన వాళ్ళకైతే 1000 రూపీస్ 2000 రూపీస్ అలా ఉన్నాయి అంట. ఎవరన్నా మీది? మాది విజయవాడ అన్న. సంక్రాంతికి వెళ్తున్నారా? అవును. మీ దగ్గర సంక్రాంతి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా? అంటే కోడి పంది వెళ్తే రకరకాలుగా ఉంటాయి అన్న. చిత్తులాట అని, పేకాట అని, కోడి పందాలని, తినడానికి ఫుడ్ అని, పిల్లలు ఎంజాయ్ చేయడానికి కానీ అలా రకరకాలుగా ఉంటాయి అన్న. ఓకే, మీరు పందాలు వేస్తారా? తక్కువ అన్న. అంటే మీ సైడ్ ఎక్కువ పందాలు అవి బాగా జరుగుతాయని వింటుంటాం కదా? ఫుల్గా ఉంటాయి అన్న. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి ఛార్జీలు ఎలా ఉన్నాయి బస్ సౌకర్యాలు? అంటే డబల్ ఛార్జ్ ఉందన్న. అంటే నార్మల్గా అయితే 700 అలా ఉంటుంది అన్న. ఇప్పుడు వచ్చేసరికి 1500 అలా ఉంది. ఒక సింగిల్ వచ్చేసరికి. మీరు అంత ఫ్యామిలీతో వెళ్తున్నారా, మీరు సింగిల్? ఫ్యామిలీతో వెళ్తున్నాం. నమస్తే అండి. ఎవరు సార్? మాది మంగళగిరి, విజయవాడ దగ్గర. సంక్రాంతికి వెళ్తున్నారా? సంక్రాంతికి అండి. మీ దగ్గర సంక్రాంతిని ఎలా జరుపుకుంటారు సార్? సంక్రాంతి అంటే బాగా ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటాం. భోగి పండుగ భోగి మంటలు వేస్తారు. ఇంటి పక్కన అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తూ ఉంటారు. నెక్స్ట్ రోజు సంక్రాంతి రోజు ఇంటి దగ్గర బొమ్మల పండుగ అని పెడతారు. తర్వాత కనుమ రోజు అయినా ఇంటి చక్కగా పూలతో వాటిని అలంకరించుకోవడం, ముగ్గులు పోటీలు, కైట్స్ ఎగరేయడం అన్ని కూడా బాగా చేస్తారు. మీ దగ్గర కోడి పందాలు వేస్తారా సార్? కోడి పందాలు ఉండవు. అక్కడ గుంటూరు దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉండవు. మీరు బస్కి వెళ్తున్నారా? బస్కేనండి. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అంటే బస్ ఛార్జ్ అంటే ఎక్కువ వేరియేషన్ అయితే ముందుగా బుక్ చేసుకున్నాం కాబట్టి అంతగా అనిపించలేదు. కొంచెం ఎక్కువే ఉన్నాయి. సౌకర్యాలు అంటే పర్వాలేదు. ఇక సీట్లు అవి లేకపోయినా మరి వెయిట్ చేయాలి కదా పండగ కాబట్టి తప్పదు. కాకపోతే నిన్న మీద వాళ్ళు కొంచెం పర్వాలేదు అనిపిస్తాను, కాస్త తగ్గారు అనిపిస్తాను. ఆంధ్ర ఎక్కడన్నా మీది? ఆంధ్రాలో శ్రీకాకుళం. ఇప్పుడు మీరు సంక్రాంతికి వెళ్తున్నారు కదా? సంక్రాంతికి వెళ్తున్నాం. ఓకే అన్న, సంక్రాంతి మీ దగ్గర ఎలా జరుపుకుంటారు? బాగా కోడి పందాలు కానీ, భోగి కానీ, పంట కానీ బాగా జరుపుకుంటాం. గంగెట్లు కానీ బాగా జరుపుకుంటాం. పందాలు మీరు వేస్తారా? వేస్తాం. పుంజులు ఉన్నాయా? ఓకే అన్న, మామూలుగా ఈ ఒక్క పండుగనే మీకు పెద్ద పండుగనే, ఇంకా వేరే పండుగలు ఉన్నాయి? ఒకటే పెద్ద పండుగ అన్న, సంక్రాంతి. ఓకే, ఎన్ని రోజులు తీసుకున్నారు మీరు లీవ్? 5 రోజులు. మీరు ఎవరన్నా మీది? ఖమ్మం అన్న. ఈ సంక్రాంతికి వెళ్తున్నారా? మీ దగ్గర సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా? ఫ్రెండ్స్ తో చిల్ అవుతా, ఎక్కువ ఫ్రెండ్స్ తో చిల్ అవుతా. అంటే మామూలుగా సంక్రాంతిని ఎలా, అంటే కోడి పందాలు కానీ ఇట్లా మామూలుగా మీ సైడ్ ఎలా? మా సైడ్ అంతేం ఉండదు కానీ ఏపీకి వెళ్తాం అందరం కలిసి, ఫ్యామిలీ కానీ తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు బస్కి వెళ్తున్నారా? బస్కి. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్సు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఛార్జీలు ఎలా ఉన్నాయి? చార్జెస్ సేమ్ ఉన్నాయి కానీ కొంచెం ఇబ్బంది ఉంది అంతే. టైంకి రాదు, కొంచెం హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రదర్. చెప్పనా? ఎవరు మీది? నల్గొండనే. సంక్రాంతికి వెళ్తున్నావా? వెళ్తున్నాం. మీ దగ్గర సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? మంచిగా చేసుకుంటాం. ఏముంది, చికెన్ మటన్ తెచ్చుకుంటాం, తింటాం, పతంగులు ఎగరేస్తాం అంతే. బస్ కోసం వెయిటింగ్? బస్ కోసం వెయిటింగ్. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, బస్ రేట్లు ఎలా ఉన్నాయి? బస్ రేట్లు పెంచిరు, 50 రూపాయలు 20 రూపాయలు పెంచిరా అంట. రష్ అనేది ఉంటుంది ఇక పండుగ, ప్రతి పండుగ ఉంటుంది సంక్రాంతికి, దసరాకి రష్ అనేది ఉంటుంది, ఇక ఉంది. ఓకే, మొత్తం మీద మీరు సంక్రాంతి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు? సంక్రాంతికి అయితే ఇంటికి పోతున్నాం. ఇన్ని రోజులు హైదరాబాద్ ఉండి ఇంటికి పోయి ఎంజాయ్ చేసి రావాలి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. మీరు సంక్రాంతికి వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఎవరు మీది? భద్రాచలం. ఓకే, మీ దగ్గర సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా సెలబ్రేట్. ఏం చేస్తాం, కోడి పందాలకు పోతాం, లేస్తాం, ఫుల్ తింటాం, పంటాం, గుడికి వెళ్తాం, తింటాం, పండుకుంటాం, ఫ్రెండ్స్ తో తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం గట్టిగా. ఎగరేస్తాం. కొన్నాం ఆల్రెడీ మాంజాలు, చిరుకలు అన్ని రెడీగా ఉన్నాయి, ఇంటికి పోయి ఎగరేసి మీకు. మీరు బస్కి వెళ్తున్నారా? బస్కే. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? పర్లేదన్న, బస్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. బస్ అయితే ఇంకా వస్తుంది, బానే ఉంది. రేట్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, ఎందుకో తేడా ఉంది. నార్మల్ అయితే 550 ఉంటుంది, ఇప్పుడు 620 అయింది. కొంచెం ఎక్కువ ఉన్నాయి రేట్లు. స్పెషల్ బస్సులు కూడా వేసారు, పర్లేదు. ఓకే. ఓకే బ్రదర్, అందరికి అడ్వాన్స్ సంక్రాంతి. థ్యాంక్ యూ. హాయ్ సార్. ఎవరు మీది?
ఖమ్మం. మీ దగ్గర సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా? అందరు చేసుకుంటారు, జనరల్గా చేసుకుంటారు. జస్ట్ హాలిడేస్ ఉన్నాయి కానీ చెప్పి పిల్లలతో వెళ్తున్నాం. నమస్తే మేడం. నమస్తే. ఏ ఊరు మీది? మాది హైదరాబాద్, మేము ఖమ్మం వెళ్ళాలి సంక్రాంతికి వెళ్తున్నారా? సంక్రాంతి. బస్ కోసం వెయిటింగ్ మేడం. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఏమి నార్మల్ డేస్ తెలియదు కానీ ఇప్పుడైతే మరి నా రిజర్వేషన్ అయ్యి ఎప్పుడు 4 రావాల్సిన బస్సు 5 అవుతుంది, ఇంతవరకు రానే రాలేదు. ఏ ఊరు అన్న మీది? మాది తల్లాడ. సంక్రాంతికి వెళ్తున్నారా? సంక్రాంతికి వెళ్తున్నాము. ఇక్కడ మాయేశ్వర మండలంలో ప్లంబర్ వర్క్ చేస్తాను నేను, రాజు నా పేరు. అయితే మేము ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము. ఇక ట్రైన్కి ఫ్యామిలీతో గట్రా పిల్లలతో కోసం ఇబ్బంది అవుతుంది, సీట్లు దొరకు నిలబడకపోవాల్సి వస్తానే ఇక డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదని బస్సులో వెళ్తున్నాము. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నారు. పేరెంట్స్ తో గడుపుదామని, అక్కడ కూడా సంతోషంగా ఉంటుంది, 3 రోజులు బాగుంటుంది అని వెళ్తున్నాము. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్ సౌకర్యాలు, బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఛార్జీలు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇక ఛార్జీల గురించి మేము ఆలోచించట్లేదు. ఇప్పుడు వెళ్ళాలి కంపల్సరీగా, అక్కడ ఎంజాయ్మెంట్ చేయాలి అని. మేము ఇక 4 రోజులు ఎంతో సంపాదించాము, అది ఇక ఈ 3 రోజులు కూడా ఖర్చు అయ్యే ఛార్జీలకి దానికి దీనికి ఖర్చు అయ్యేటట్టు కూడా ఉన్నది. అయినా పర్లేదు, మేము ఆ థింకింగ్ చేయట్లేదు. వెళ్ళాలి, అక్కడ 3 రోజులు ఎంజాయ్ చేయాలి. పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరండి మీది? ఖమ్మం. సంక్రాంతికి వెళ్తున్నారా? అవును. మీ దగ్గర సంక్రాంతిని ఎలా జరుపుకుంటారు? స్పెషల్ ఏంటి? ఖమ్మం అంటే మిక్స్డ్ ఉంటది. మేము కూడా అటు సత్తుపల్లి సైడ్ నుండి అటు జంగారెడ్డిగూడెం అటు కోడిపందాలకి వెళ్తాము. సో అట్లానే వెళ్తున్నాం. మంచిగా చేసుకుంటాం మేము కూడా. దసరా ఒకటే కాదు, సంక్రాంతి కూడా బాగా చేసుకుంటాం మేము. ఫ్రెండ్స్ తో అందరూ కైట్స్ ఎగరడం గానీ అవన్నీ చేస్తాం యాజ్ యూజువల్. ఇంకా అన్ని యాక్టివిటీస్. మీరు రైడరా సార్ బైక్? అవును. అంటే మీరు ప్రతిసారి బైక్ మీద వెళ్తుంటారు? ఎప్పుడు బైక్ వేసుకొని వెళ్తాం ఖమ్మం. బస్ కి ఎందుకు వెళ్ళట్లేదు, బండి మీద ఎందుకు వెళ్తున్నారు? బస్సు ప్రిఫర్ చేయం. ఇంకా మనం రైడర్స్ కదా, ఎప్పుడు బండి మీద వెళ్తాం మామూలుగా. బస్ ప్రిఫర్ చేయం. ఖమ్మం అయినా ఎక్కడికైనా బండే. ఇంకా ఎనీ వేరే స్టేట్స్కి వెళ్ళినా కూడా బండే. ఏ ఊరు మీది? విజయవాడ. సంక్రాంతికి వెళ్తున్నారా? అండి. ఓకే మేడం. మీ దగ్గర సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మా దగ్గర సంక్రాంతి వచ్చేసి కోడి పందాలు ఉంటాయి. అలాగే భోగి పళ్ళతో పిల్లలకి భోగి రోజు చేస్తాము, ముగ్గులు వేస్తాము. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, హాట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటాము. ఎవరన్నా మీది? ఖమ్మం అండి. ఇప్పుడు సంక్రాంతి ఎలా జరుపుకోబోతున్నారు? సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఇప్పుడు జనరల్ గా మా ఇంట్లో అయితే ఇప్పుడు కంబైన్ ఫ్యామిలీ అనుకో, మాది బాబాయ్ ఒపీనియన్ అందరు కలిసి పిండి వంటలు చేసుకోండి. ఒకసారి సరదాగా గుడికి అట్లా చేసి వచ్చి కలిసి ఒక మీల్ ఏదో ఒక, ఇప్పుడు చికెన్ కావచ్చు, మటన్ చేసుకొని తిని మంచిగా ఒక రోజు స్పెండ్ చేసి అందరం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. మీ సైడ్ కోడి పందాలు వేస్తారా? చేస్తారు. ఇప్పుడు మీరు బస్కి వెళ్తున్నారా? అవును. నార్మల్ డేస్ కి ఈ డేస్ కి బస్ ఛార్జీలు కానీ బస్సు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చెప్పాలంటే ఈ సంక్రాంతి ఇంటికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఫెస్టివల్స్ కి బస్ సీట్లు అంత ఈజీ దొరకట్లేదు. రిజర్వేషన్ పక్కా చేయాల్సి వస్తుంది. ఇంకా ఈజీగా ఉంటుంది. కొంచెం ముందే అన్ని ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా అయిపోతుంది, కానీ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా థ్యాంక్ యూ.